బీటెక్ ఆస్పిరెంట్స్ అండ్ ఈసెట్ స్టూడెంట్స్. ఆగస్ట్ 9న మీకు సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. కానీ ఆగస్ట్ 10th నుంచి ఆగస్ట్ 15th మధ్యలో ఈ 2 పనులు మీరు చేయకపోతే మీ సీట్ అనేది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా చూడవలసిన వీడియో ఇది. ఏపీ ఎబ్సెట్ 2026 సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్ట్ 9న విడుదలవబోతుంది. అంటే ఈరోజే మీకు ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచ్ వస్తుందో తెలుస్తుంది. కానీ సీట్ వచ్చిన వెంటనే కాలేజ్‌కి వెళ్ళకండి. ఎందుకంటే దీనికంటే ముందు మీరు ఒక 2 ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఆన్‌లైన్ మోడ్. సెకండ్ వన్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ ఇన్ ఆఫ్‌లైన్ మోడ్. ముందుగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత మీ అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్‌ని మనం జాయినింగ్ రిపోర్ట్ అని కూడా పిలుస్తాము. దీంతో పాటు మీకు సీట్ అలాట్మెంట్ అయింది కదా, అది కూడా మీరు తీసుకొని నెక్స్ట్ మీరు కాలేజ్ అడ్మిషన్‌లో ఈ 2 డాక్యుమెంట్స్‌ని ప్రొడ్యూస్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆగస్ట్ 10th నుంచి ఆగస్ట్ 15th మధ్యలో మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ రిసిప్ట్ ఈ రెండిటిని మీరు కాలేజ్ అడ్మిషన్ టైంలో వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి ఆగస్ట్ 10th నుంచే అఫీషియల్‌గా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీకు 10th క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు 10th నుంచి 15th లోపల ఎప్పుడైనా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకొని మీ అడ్మిషన్ మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే మీరు క్లాసెస్‌కి అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఎంత ఎర్లీగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే అంత ఎర్లీగా మీరు మీ క్లాసెస్ అనేది అటెండ్ అవ్వచ్చు. మరొక ముఖ్యమైన విషయం, అడ్మిషన్ టైంలో అడ్మిషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, మెస్ ఛార్జెస్ లేదా అదర్ కాషనరీ డిపాజిట్స్ కోసం కొంత డబ్బులు సిద్ధంగా పెట్టుకోండి. క్యాష్ లేదా యూపీఐ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడానికి సిద్ధంగా వెళ్ళండి. ఓకేనా? బికాస్ అడ్మిషన్ టైంలో కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మీకు పడవచ్చు విత్ ఎ నామినల్ ఫీజ్. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రమే చేస్తే సరిపోదు. కాలేజ్ రిపోర్టింగ్ కూడా తప్పనిసరిగా చేయాలి. ఈ 2 పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ వీడియో ప్రతి ఎంసెట్ స్టూడెంట్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా షేర్ చేయండి. అలాగే రేపు కాలేజ్ రిపోర్టింగ్కి తీసుకెళ్లాల్సిన కంప్లీట్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్తో నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది మాత్రమే కాకుండా మన ఛానల్లో స్కాలర్షిప్స్, ఇంటర్న్షిప్స్, ఇంకా జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా మరిన్ని పిఎస్యూ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.